పావులు పట్టేవాడు పాము కట్టుకు పోతాడేమో అనుకున్నా, బట్ ప్రశాంత్ కిషోర్ ప్రూవ్డ్ మీ రాంగ్. స్టేట్లో బీజేపీ పవర్లో ఉంది, సెంట్రల్లో కూడా బీజేపీఆర్ పవర్లోనే ఉంది. 1995 నుంచి ఈయన పోటీ చేసిన సీట్లో బీజేపీ గెలుస్తూ వస్తుంది. 2025లో కూడా ఈయన పోటీ చేసిన సీట్లో బీజేపీ దాదాపు 50,000 మెజారిటీతో గెలిచింది. అట్లాంటి ప్లేస్లో ప్రశాంత్ కిషోర్ 19,000 మెజారిటీతో గెలిచాడు. ప్రశాంత్ కిషోర్ ఇంత టఫ్ సీట్ని ఇంత ఈజీగా ఇంత భారీ మెజారిటీతో గెలవడానికి 5 మెయిన్ రీజన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ రీజన్, ప్రశాంత్ కిషోర్ డైరెక్ట్ అటాక్ ఆన్ సీఎం సామ్రాట్ చౌదరి. పోటీ చేసిన ఎమ్మెల్యే సీట్కి అయినా కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం ఫస్ట్ నుంచి తన క్యాంపెయిన్ అంతా డైరెక్ట్గా సీఎం సామ్రాట్ చౌదరిని అటాక్ చేయడం మొదలుపెట్టాడు. ఆయన మీద ఉన్న క్రిమినల్ కేసు ఏంటి, ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇలా క్వశ్చన్ చేయడం వల్ల జనాల్లో పీకేనే బెటర్ లీడర్ అనే ఒక ఆలోచన వచ్చింది. సెకండ్ రీజన్, యాంటీ ఇంకంబెన్సీ. ఇక్కడ బంకీపూర్లో 1995 నుంచి 2025 వరకు అంటే 30 years నుంచి ఒకటే పార్టీ ఒకే ఫ్యామిలీ నుంచి సీట్ గెలుస్తూ ఉంది. సో ఇక్కడ యాంటీ ఇంకంబెన్సీ కామన్. ఇక్కడ పీకే ఎలక్షన్లో పెద్ద పెద్ద ప్రామిసెస్ లైక్ బంకీపూర్ని బెంగళూరు చేస్తాను ఇట్లాంటి ప్రామిసెస్ చేయకుండా ప్రాక్టికల్గా 2-3 monthsలో నేనేం చేయగలను అని చెప్పాడు. సో ఇది జనాల్ని బాగా అట్రాక్ట్ చేసింది. థర్డ్ రీజన్, ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్ షిఫ్ట్. మామూలుగా అయితే బంకీపూర్లో ముస్లిం యాదవ్ ఓట్స్ అనేవి ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళకి ఎక్కువ పడతాయి, బట్ ఈసారి మాత్రం ఆ ఈక్వేషన్ అనేది పీకే పూర్తిగా మార్చేశాడు. ఫోర్త్ రీజన్, అప్పర్ క్యాస్ట్ ఓట్స్. ఇక్కడ ఉండే బ్రాహ్మిన్స్, కాయస్థస్, అప్పర్ క్యాస్ట్ అందరూ మామూలుగా బీజేపీకి వేసేవాళ్ళు, బట్ ఈసారి మాత్రం దీంట్లో ఉండేవాళ్ళు మెజారిటీ వరకు ప్రశాంత్ కిషోర్ ఓట్లు వేశారు. ఫిఫ్త్ రీజన్, ఎలక్షన్ టైమింగ్. ఎలక్షన్ టైమింగ్ ఎందుకు అంటున్నానంటే కంట్రీలో ఆల్రెడీ స్టూడెంట్ ప్రొటెస్ట్ బాగా జరుగుతుంది, ఇది కొంచెం యాంటీ బీజేపీగా ఉంది. అట్ ద సేమ్ టైం ప్రశాంత్ కిషోర్ క్లీన్ ఇమేజ్ ఉండడం వల్ల ఓటర్స్ అందరూ ప్రశాంత్ కిషోర్ చూస్ చేసుకున్నారు. ఈ 5 రీజన్స్ వల్ల ప్రశాంత్ కిషోర్ ఈ రోజు బంకీపూర్ బై ఎలక్షన్లో 19,000 మెజారిటీతో గెలిచాడు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇండియన్ టుడేలో ఒక ఆర్టికల్ వేస్తున్నారు 8 monthsలో ప్రశాంత్ కిషోర్ అసలు ఎలా బీజేపీని డామినేట్ చేసి గెలిచాడు అని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. బై బాయ్.